కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. పోలవరం నిర్మాణ పనుల్ని పరిశీలించిన సీఎం. ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి స్థాయిలో సమీక్షించిన ముఖ్యమంత్రి. (2047) నాటికి అందరికీ బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి. సీఎస్ విజయానంద్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరు చర్చించుకున్నారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని సందర్భంగా సీఎం కోరారు. దీనివల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్లు అవుతుందని తెలిపారు. అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన రామ్జీ పథకంలోని కొన్ని అంశాల నుండి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని విజయవాడ ట్రేడ్ ఫేర్, కేఎస్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగిలి రాజా తెలిపారు. రామ మందిరం నమూనాను విజయవాడ నగర ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు పొందేందుకు నగర ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. భవానీపురంలోని జబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, కేఎస్ఎన్ ఫన్ ఫేర్ నిర్వాహకులు మొగిలి రాజా, మణి నారాయణ మాట్లాడారు. ఎగ్జిబిషన్ ప్రారంభానికి పలు అవంతరాలు ఎదురైన నేపథ్యంలో ఎగ్జిబిషన్ యొక్క సమస్యను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విషయాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన పరిష్కారం చూపించి అనుమతుల విషయంలో సహకారం అందించినందుకు కృతజ్ఞత తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎర్రపాటి విష్ణువర్ధన్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. విషయం ఏంటంటే, మరి ముఖ్యంగా ఫస్ట్ కలెక్టర్ గారికి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మా ఎగ్జిబిషన్ ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఆ విషయాన్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. సార్, మా దగ్గర 200 కుటుంబాలు మా ఎగ్జిబిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు, కాబట్టి ఈ విషయం మీరు సాల్వ్ చేసి ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ విషయానికి వస్తే, ఇక్కడ రామ మందిర్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 రోజుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 100 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ రామ మందిర్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతోమంది కృషి, చాలా రేయమౌళ్ళు పగలు రాత్రులు కూడా చాలా శ్రమించి రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ రామ మందిర దర్శనం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జిబిషన్కి వచ్చేసి దాన్ని ఈ నమూనాను తిలకించవలసిందిగా మేము తెలియజేయడం జరుగుతుంది. మందిరంతో పాటు టైటానిక్ మ్యూజియము, ప్లస్ న్యూయార్క్ సిటీ, లండన్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఎగ్జిబిషన్కు వచ్చేసి మా ఎగ్జిబిషన్ వచ్చేసి ఈ రామందిర నమూనాని తిలకించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది పైన వచ్చారండి. ప్లస్ అలా కాకుండా అమ్యూజ్మెంట్కి కూడా సపరేట్గా ఒక టీము 50 మెంబర్స్ వచ్చారు. ప్లస్ అలాగే టైటానిక్ షిప్ రెడీ చేస్తాకి ఒక 50 మంది వచ్చారు. అలాగా దగ్గర 300 కుటుంబాల పైన ఇందులో బతుకుతున్నాం సార్.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి పేద రోగులకు వైద్య సేవలు ప్రభుత్వ కోటా సీట్ల విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేఠ్ స్పష్టం చేశారు. రోగులకు ఉచిత చికిత్స లేదా రాయితీతో కూడిన సేవలు యథావిధిగా అందుతాయన్నారు. పీపీపీ విధానం గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతుందని పేర్కొన్నారు. వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేస్తూనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే జాతీయ వైద్య కమిషన్ లక్ష్యమని కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేఠ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేఠ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్తో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైద్య విద్యలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చి సామాన్యులకు సైతం వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఎన్ఎంసీ పనిచేస్తోందన్నారు. Me, Dr. Abhijat Sheth, Chairman of NMC. I extend my gratitude to the NTR University for inviting me here and to have an interaction not only with the various stakeholders but the leaders, including Honorable CM Shri Chandrababu Naidu ji. Regarding this role of state and universities as a stakeholders to help the National Medical Commission is very important, and in fact during interactions done today with all the stakeholders here at NTR universities, which also having all the state medical colleges, and we realized the need for amendments in our parameters. We need to ensure the ease of the accreditation processes, to avoid the delays in the counseling processes, to inform them about the new initiatives like preventive health care, self-well-being, mental health issues. We also need to, we discussed about the future assessment systems like the next examination, which is not to be done immediately, but it will happen in couple of years' time. All the new initiatives done at National Medical Commission, which not only includes the seat increase, but what are the steps taken to enhance the quality of medical education, where we have now declared that clinical research will be an integral part of the clinical medicine. We are bringing new PhD courses, we are bringing new specialty courses, we are bringing new subspecialty courses, and also we wish to ensure that all the newer technology should be well informed to the students of formative years, both at undergraduate and postgraduate level. Hence our existing ATCOM module, which looks at the professional development, which will be extended with the transplant ethics, which will be extended with the self-well-being and the preventive health awareness, artificial intelligence in the medical education and healthcare deliveries, and digital healthcare deliveries as well as the digital medical education. So we also at the same time understood the stakeholders' problem in dealing with the medical education and their difficulties, and these difficulties we will discuss in the forthcoming National Medical Commission, and we will certainly try to take positive decision to ensure that processes are simplified, we put the basics to the right, and we ensure that the ease of medical education as well as the access of medical education and quality of the medical education gets better in coming few years. Thank you so much.
రాష్ట్ర సచివాలయం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్ కుసుమ కరుణకుమారి 2025 మే 3న రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందిన నేపథ్యంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద 1 కోటి బీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. రాష్ట్ర సచివాలయంలో పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎస్బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము చెక్కును అందజేసి ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. కోవిడ్ సమయంలో పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏడాదికి సగటున 150 మంది వరకు మరణించడం తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల లబ్ధి చేకూర్చుకున్నప్పటికీ ప్రైవేట్ రంగ పరంగా కూడా మరింత లబ్ధిని చేకూర్చితే బాగుంటుందనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు. రొనాల్డ్ గారికి he also played a crucial role in this whole negotiations. మరీ ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ అధికారులకి వాళ్ళు చాలా చొరవ చూపించారు అండ్ దే వెంట్ అవుట్ ఆఫ్ ది వే టు స్పీడ్ అప్ ది ప్రాసెస్. ఐ రియల్లీ థ్యాంక్ దెమ్ హోల్ హార్టెడ్లీ బికాస్ పెయిన్ అండ్ సఫరింగ్ ఆఫ్ ది ఫ్యామిలీని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా స్పీడ్గా వాళ్ళు దే వెంట్ స్ట్రెచ్డ్ బియాండ్ దర్ లిమిట్స్ అండ్ క్లియర్డ్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఆన్ రికార్డ్. కుసుమ గారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఆవిడ్ని మరొకసారి స్మరించుకున్నట్టయింది ఈ సందర్భంగా. బట్ షీ హస్ షోన్ ఏ పాత్ టు ది మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఇది కన్సర్న్ తోటి చేసినటువంటిది తప్ప దెర్ ఇస్ నో పొలిటికల్ గెయిన్ యాజ్ సచ్ ఆర్ ఎనీథింగ్ వీఆర్ లుకింగ్. కోవిడ్ నంబర్స్ చూసినప్పుడు ఎందుకో చాలా పెద్ద నంబర్స్ కనపడ్డాయి ఎంప్లాయీస్. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 100-150 దాకా కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు బాగా ఎక్స్పోజ్డ్గా ఉన్నారు. పోలీసులో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేసేటువంటివి చేస్తూ ఉన్నా కూడా టీచర్స్ ఎవ్రీడే దే ఆర్ ట్రావెలింగ్, ఎవ్రీడే దే ఆర్ ఆన్ ది రోడ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో. ఇట్లా ప్రోన్ అనేటువంటిది కనపడినప్పుడు there was a discussion in the subtleగా మైండ్లో ఉన్నప్పుడు then this opportunity came. మా వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా సార్ ఇట్లా ఉంది అన్నప్పుడు let us move forward even if it means to pay something from the government as a premium, let us move forward అనేది మొదలు పెడితే బట్ ఇన్ ది ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అయింది, చాలా క్లియర్గా వచ్చింది. మాకు కూడా అడిషనల్ బర్డన్ ₹10 పెట్టడానికి సిద్ధపడ్డాం, అక్కడ బర్డన్ అని మేము అనుకోవాలా. వి థాట్ ఇట్ ఈస్ అ గుడ్ ప్యాకేజ్ విచ్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ది ఎంప్లాయీ ఫ్యామిలీస్ అని చూసినప్పుడు వీళ్ళు వచ్చారు. ఎంఓయూ చేసుకుని ఆ రోజే అనుకున్నాం మాట్లాడదాము అనేటువంటిది. బట్ అనుకోకుండా చాలా వర్క్ ప్రెషర్లో ఉండి సరే లెట్ us మూవ్ అహెడ్ అనేటువంటి దాంతో ఎంఓయూ చేసుకోవడం. ఆ తర్వాత ఇతర బ్యాంకులను కూడా కొన్ని ఇప్పటికే ఎంఓయూ ప్రాసెస్లో ఉన్నాం. యాక్సిస్ బ్యాంక్ ఒకటి, యూబీఐ ఒకటి, ఇండియన్ బ్యాంక్ ఒకటి. సో వీళ్ళందరూ కూడా అంటే వీఆర్ నాట్ టైయింగ్ అప్ యువర్ సాలరీస్ టు వన్ పర్టికులర్ బ్యాంక్. యూ హ్యావ్ ది ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్. And we are not negotiating anything with the banks for our benefit. It is purely employee benefit ni ఏ రకంగా వాళ్ళకి చేర్చాలి. As many banks as they come, we will enlist, we will sign the MOU. It's only that power of the numbers ni ఆ బెనిఫిట్ మీకు పాస్ ఆన్ చేయాలి. ఇండివిజువల్గా ఇది గతంలో లేదా అని చూసినప్పుడు ఉంది. గతంలో ఇండివిజువల్గా వచ్చి మీతో క్యాంపెయిన్ చేసుకునేటువంటి వాళ్ళు బ్యాంక్స్ అప్పుడు మీరు అన్నట్టు 20 lakhs 25 lakhs. బట్ ద పవర్ ఆఫ్ నంబర్స్ ఎప్పుడైతే వచ్చేసినాయో నెగోషియేటింగ్ స్ట్రెంగ్త్ పెరిగింది. ఇవాళ యాక్సిడెంటల్ డెత్కి రాష్ట్రంలోని ప్రతి పౌరునికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి ఇన్సూరెన్స్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు బీమా కవరేజీని విస్తరించడానికి, దాని ప్రయోజనాన్ని సామాన్యులకు చేరేలా చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ చర్చించింది. అదేవిధంగా జీవిత బీమా, పంటల బీమా, మోటారు మరియు ఆరోగ్య బీమాకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి రంగా నిర్దిష్ట ఉప కమిటీలను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి లీడ్ బీమా సంస్థలు మొదటి విడతలో సుమారు 5,000 గ్రామ పంచాయతీలను దత్తత తీసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం
ఈ లక్ష్యాన్ని సాధించడానికి లీడ్ భీమా సంస్థలు మొదటి విడతలో సుమారు 5,000 గ్రామ పంచాయతీల్ని దత్తత తీసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరునికి బీమా సౌకర్యాన్ని కల్పించాలన్న IRDAI లక్ష్యానికి అనుగుణంగా సెర్ఫ్ మెప్మా స్వర్ణ గ్రామ వార్డు విభాగాలతో పాటు కార్మిక రవాణా MSME తదితర శాఖలు వారి పరిధిలోని వారందరికీ బీమా సౌకర్యం కల్పించే విధంగా వారిలోని అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో దీనిపై పలు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో తగిన అవగాహన కల్పించి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి సూరజ్ ధనుంజయ్, IRDAI DGM పార్థసారథి, యూనివర్సల్ సాంపు నికాస్ డేకా హెడ్ ఎస్ రాజేష్, SME ఇన్సూరెన్స్ ఇన్క్లూజన్ మరియు స్టార్ హెల్త్ KPP శ్రీనివాస్, బిజినెస్ హెడ్ మరియు సాగర్ పాల, PNB మెట్లైఫ్ సిద్ధార్థ్ మరియు శ్రీనివాసరావు, క్లస్టర్ మేనేజర్ SLBC చీఫ్ మేనేజర్ జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వర్చువల్గా రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్, రాష్ట్రం MAUD ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్, విశ్వజిత్ CEO MSME విశ్వ తదితర అధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏదో ప్రాంతానికి పరిమితమైన ప్రాజెక్టుగా చూడకూడదని, ఈ ప్రాజెక్టు తెలుగు జాతికి నెర్వ్ సెంటర్ లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ మొత్తం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న టన్నెలను, డయాఫ్రమ్ వాల్, ECRF డ్యాం పనుల్ని పరిశీలించారు. ప్రాజెక్టు సైట్లో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించారు. నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించడం అనంతరం ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వివిధ సూచనలు చేశారు. అనుకున్న సమయానికంటే ముందుగానే పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనలో మంత్రులు నిమ్మల రామనాయుడు, కొలుసు పార్థసారథి, నాదెళ్ల మనోహర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వెలంగిని మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 1 టౌన్ సిటీ నగర్ టైలర్పేటలో క్రిస్మస్ వేడుకలు నేటితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ, పేదలకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా RCM చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థన చేసి అందరికీ ఆశీస్సులు అందించారు. అనంతరం యూత్ ప్రెసిడెంట్ రామారావు మాట్లాడారు. గత 2 దశాబ్దాలకు పైగా ఈ వేడుకలు చేస్తున్నట్టు తెలిపారు. పిల్లలకు ఆటల పోటీలు 3,000 మందికి అన్నదానం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రియమైన మిత్రులకు క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ టైలర్పేటలో వెలంగిని మాత సభ్యులు ఈరోజు అన్న కార్యక్రమాలను మొదలుపెట్టారు, వస్త్రదానమును మొదలుపెట్టారు. వీళ్ళు గత 21 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, క్రైస్తవత్వంలో మొదటిగా మేము ప్రేమను పంచడం అన్నది మేము చూస్తూ ఉంటాము. ఆ యొక్క ప్రేమను ఇతరుల ఎడల ఏ విధంగా అంటే వస్త్రదానం ద్వారా కానీ, అన్నదానం ద్వారా కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ ప్రభుని ప్రేమను ఇతరులకు పంచుతూ ఉంటాము. తద్వారా ఆ ప్రభువుని ఇతరులు పొందుకుంటారని మేము ఆశిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క వెల్లంగిని మాత యూత్ సభ్యులు కూడా ఈ విధంగానే యొక్క ప్రేమను, ఆ చిన్నారి బాలయేసు యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి ఇదిగో అన్నదానమును మరియు వస్త్రదానమును అన్ని చేసి ఉన్నారు. కాబట్టి ఆ కమిటీ మెంబర్లను అభినందిస్తూ ఇదొక కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. వెలంగిని మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. చిన్నపిల్లలకి ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు, పేదవాళ్ళకి దుప్పట్లు, చీరలు పంపిణీ చేస్తూ ఉంటాము. అలాగే 3,000 మందికి అన్నదానం చేస్తాము. ఈ కార్యక్రమానికి అతిథులు వచ్చి మనకి స్వాగతం పలికి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి తెలుగు ప్రజల్ని మోసం చేశారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ విమర్శించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గోదావరి, కృష్ణాలోని వరద మిగులు జలాన్ని వాడుకునేందుకు ఏపీకి సహజ సిద్ధమైన హక్కు ఉంది. గోదావరి, నల్లమల్ల సాగర్ అనుసంధానంతో 60 లక్షల మందికి తాగునీటిని, 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. సీమ ఎత్తిపోతల పథకం పనులు జగన్ పాలనలోనే ఆగిపోయాయి. గతంలో అధికారంలో ఉన్న జగన్, కేసీఆర్లు తెలుగు ప్రజల్ని మోసం చేశారు. పోలవరంపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తుంటే జగన్ కిమ్మనలేదని దినకర్ విమర్శించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
పాత్రికేయ మిత్రులకి నమస్కారం. నీటి వనరుల్ని వృధా కాకుండా వినియోగించుకోవడం అనేటటువంటిది వివేకమైనటువంటి ఆలోచన. నీటిని సముద్రపాలు చేయటం అనేటటువంటిది అవివేకం. వికసిత భారత్లో స్వర్ణాంధ్రను భాగస్వామ్యం చేయటంలో సమర్థవంతమైనటువంటి నీటి వనరుల నిర్వహణ అనేటటువంటిది అత్యంత ఆవశ్యం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ఈ యొక్క అంశంలో నల్లమల్ల సాగర్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో చాలా కీలకమైనటువంటిది. నదుల అనుసంధానం ద్వారా నీటి వనరులు వృధా పోకుండా పటిష్ట వినియోగానికి ఏ విధమైన కార్యాచరణ అవసరం అనేటటువంటిది ప్రణాళికాబద్ధంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి గోదావరి మరియు కృష్ణా జలాల వరద నీరు మరియు మిగులు జలాల్ని వాడుకునే సహజమైనటువంటి హక్కు, సహజ సిద్ధమైనటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్కి ఉంది. గోదావరి, నల్లమల్ల సాగర్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో దానికి అనుసంధానం చేయటం ద్వారా ఫ్లోరైడ్ సమస్య, అట్లాగే తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు, కడప జిల్లాలో మైదుకూరు ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో వాస్తవంగా ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వెలుగొండ ప్రాజెక్టు 25 లక్షల మందికి త్రాగునీటి సమస్యని తీరుస్తూ, దాహార్తిని తీరుస్తూ, ఫ్లోరైడ్ సమస్యకి చెక్ పెట్టేటటువంటి విధంగా ఒక వరప్రదాయినిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు. మరోవైపు సాగునీరు 4.5 లక్షల ఎకరాల వరకు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ద్వారా అందించడానికి 3 జిల్లాల్లో కూడా భూమాతను రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. వెలగపూల్లోని రాష్ట్ర సచివాలయంలో 50% గ్రీన్ కవర్ ప్రణాళికపై అటవీ ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 50% గ్రీన్ కవర్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్యల భాగంగా ఈ సమావేశం జరిగింది. గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధన అంశాలని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ప్రభుత్వ రంగ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్లాలి. గ్రీన్ కవర్ ఏర్పాట్లో ఉద్యానవన శాఖ పాత్ర కీలకం. ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావడం ద్వారా అటు రైతుకి ఇటు భూమికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో వ్యవసాయ ఉద్యాన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ కుమార్, న్యాచురల్ ఫార్మింగ్ సొసైటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, పిసిసి ఎఫ్పివి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరచి కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై నిర్బంధ విధానాలను అనుసరిస్తూ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని చెప్పి కనీసం గవర్నమెంట్ సెక్టార్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాల్ని భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జనవరి 9న ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని స్పష్టం చేశారు. యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యుగంధర్, ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ రేవూరి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం మరిచిందన్నారు. ఈరోజు దాసరి భవన్లో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని కార్యక్రమాల్ని విద్యార్థి యువజన సంఘాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్తో పాటు
ఉద్యమించిన విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ విద్యార్థి నేతలపైన అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం విద్యార్థి యువజన ఉద్యమాలపైన ఒక దమనకాండని ప్రయోగిస్తున్న నేపథ్యంలోనే ఈ పాశవిక దమనకాండల్ని ఖండిస్తూ రేపు జనవరి 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమానికి పిలిపించాం. ఈ ధర్నాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైఎస్ఆర్సీపీ యువజన విభాగము, ఈ అన్ని సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ యువజన సంఘము, అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు 14వ తారీఖు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో రూపొందించిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి భోగి మంటల్లో ఈ నెల 14వ తారీఖున కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రతుల్ని దగ్ధం చేయాలని చెప్పేసి మేము భావించాం. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి పాలన ఏ విధంగా ఉందంటే, నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ హామీలని, ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని, జాబ్ క్యాలెండర్ ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఇస్తామో ముందే ప్రకటిస్తాము, ప్రకటించకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో ఊరూరా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. ఇప్పటికీ 2 జనవరిలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒక నిరుద్యోగి రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామనే హామీని కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. ఐ రాజేష్, పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి భర్తీ చేస్తా అన్నటువంటి ఉద్యోగాల్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటిని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పైన ఈ కూటమి ప్రభుత్వం జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించిన తట్టుకోలేక రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద అరెస్టులు చేస్తా ఉంది. అరెస్టులు చేయడమే కాకుండా కొంతమంది నాయకులు రిమాండ్ పంపిస్తా ఉన్నారు. మరికొంతమంది నాయకుల్ని పాత ఏవైతే కేసులు ఉన్నాయో వాటిని తీసి రౌడీ షీట్లు కూడా మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఈ రోజున మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు ఎన్నికల ముందు ఏవైతే ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో ఏ హామీల్ని అమలు చేయాలని ప్రశ్నిస్తే అప్పుడు విద్యార్థి యువన సంఘాలని పిలిపించుకొని మరి లోకేష్ గారు కూర్చోబెట్టి మీ మీద కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము తీసివేస్తామని చెప్పి మేము అధికారంలోకి రాగానే అవి ఏ ఒక్క కేసు లేకుండా చేస్తామని చెప్పి విద్యార్థి యువన సంఘాలన్నిటికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న తర్వాత మీ యొక్క పాలన మీద మేము ప్రశ్నిస్తా ఉంటే పాత పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను బయటికి తీయడం, అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి అధికారుల యొక్క అవినీతి పైన ప్రశ్నిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల్ని రిమాండ్ పంపించడం, అంతేకాకుండా సమస్యలు పరిష్కరించమని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి జిల్లాల్లో కొంతమంది లీడర్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, ఇటువంటి వాతావరణాన్ని ఈ రోజున క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో లోకేష్ గారు ఏమన్నారు, ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈ రోజున గత ప్రభుత్వం సమస్యలను సృష్టిస్తా ఉందే తప్ప పరిష్కరించట్లేదని చెప్పి ప్రశ్నిస్తారు. మరి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజున షాడో సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మీరు, మరి ఈ రోజున విద్యార్థి యువన సంఘాల సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రశ్నిస్తా ఉంటే మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉంటే మా మీద కూడా ఈ రోజున కేసులు పెట్టేయడం, అదేవిధంగా నిర్బంధించడం, గతంలో ఉన్నటువంటి కేసులు తీయడం ఇవన్నీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థి యువజన సంఘాల మీద ఈ యొక్క ఏవైతే వైజాగ్ లో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకత్వం మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారో, అంతేకాకుండా పీడిఎస్యు నాయకుడి కడపలో రిమాండ్ పంపించారో, వీటన్నిటి మీద కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9వ తారీఖున ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో యావత్ ప్రజానికం కూడా పాల్గొని మద్దతు తెలియజేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. పోలవరం నిర్మాణ పనుల్ని పరిశీలించిన సీఎం, ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి స్థాయిలో సమీక్షించిన ముఖ్యమంత్రి.
2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి సీఎస్ విజయానంద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.